అరెరే, అంత వేగంగా పనులు చేస్తున్నావే, ఇంత చలిలో అవన్నీ ఎలా చేయగలుగుతున్నావమ్మా? నేను కూడా ఆ వయసులో ఇలా చెయ్యలేకపోయేదాన్ని. అంటే అత్తయ్యా, అరిసే కుక్క కరవదు, కరిచే కుక్క అరవదు అని ఒక సామెతుంది కదా. ఆ ఉంది కదా, అదిప్పుడెందుకు చెప్తున్నావు? ఏం లేదత్తయ్యా, ఒకసారి మీకు గుర్తు చేశానంతే. స్వాతి సామెత చెప్పడంతో కాసేపు ఆలోచించిన శ్యామల ఒక్కసారిగా గుర్రుమంటుంది. అంటే ఏంటమ్మా? నేను మాటలు చెప్తాను గాని ఏం చెయ్యలేనని నీ అర్థమా? అరే, భలే కనిపెట్టారే. కాని ఆ మాటలు నేననలేదత్తయ్యా, ఇప్పుడు మీరే చెప్తున్నారు. అయినా అవన్నీ ఇప్పుడు నాకెందుకులే అత్తయ్యా, అవతల నాకు బోలెడు పనులున్నాయి అంటూ స్వాతి తన పనుల్లో మునిగిపోయింది. కోడల్ని చూసి గొనుక్కుంటూ శ్యామల చలి కాచుకుంటూ ఉంది. ఇక కాసేపటి తరువాత ఎండ రావడంతో శ్యామలకి కాస్త ఇబ్బంది తగ్గింది. ఇంతలో ఇంటికి రాంబాబు వస్తాడు. రాంబాబు వస్తూనే చాలా కోపంగా వస్తాడు. శ్యామల తన కొడుకు అలా కోపంగా ఉండటం గమనించింది. ఏంట్రా అలా కోపంగా ఉన్నావే? ఏంటి సంగతి? ఏం చెప్పమంటావమ్మా, అవతల ఆ పక్కూరి ఆవులు మన పొలాన్ని నాశనం చేసేస్తాయి. అలా చేయటం తప్పే కదా. అదేంటని ప్రశ్నిస్తే వాళ్లేమో గొడవకి దిగుతున్నారు. మరి చూస్తూ ఊరుకున్నావారా నువ్వు? 4 తగిలియకపోయావా? ఆ రోజుల్లో నేనస్సలు ఊరుకునేదాన్ని కాదురా, అందరితో చెడుగుడు ఆడుకునేదాన్ని. అత్తయ్యా, పొద్దున మీకొక సామెత చెప్పాను కదా, అది గుర్తుందా? గుర్తుందిలే అమ్మా, పదే పదే గుర్తు చెయ్యాలా ఏంటి? కాని ఆ రోజుల్లో నేను నిజంగా అందర్నీ చితకబాదేదాన్ని. ఇది మాత్రం నిజమమ్మో. ఏంటమ్మా, నువ్వు నాన్న దగ్గర దెబ్బలు చీవాట్లు తినేదానివి, లేనిపోనివి చెప్పుకోవటం అవసరమా ఇప్పుడు? సరే, ఆపండి మీ మాటలు. ఇద్దరూ కట్టకట్టుకుని మాట్లాడుతున్నారు. నేనలా ఊళ్ళోకెళ్ళొస్తాను. శ్యామలని చూసి స్వాతి నవ్వుకుంటుంది. అమ్మా ఎప్పుడూ అంతే, నీకు తెలుసు కదా స్వాతి. తెలుసులేండి. పాపం అత్తయ్య చలికి తట్టుకోలేకపోతుంది. మనదసలే గుడిసె ఇల్లు, చలికాలమైతే కష్టం. రాత్రిపూట అత్తయ్య 2 దుప్పట్లు కప్పుకున్నా సరే చలి ఇబ్బంది పెడుతుందంట. చలికాలం రాకముందే మన ఇంటికి తాటాకు కప్పు వేయిద్దామని అనుకున్నాను, కానీ కుదరలేదు. పంట బాగా పండితే 4 డబ్బులొస్తాయి. ఆ డబ్బులతో మంచి డాబా ఇల్లు కట్టుకుందామే. అంతవరకు మనకి తిప్పలు తప్పవు. ఆ పక్కూరి వాళ్లతో ఏదైనా సమస్య? ఇందాక అమ్మతో చెప్పాను కదా, విన్నావా? విన్నాలేండి. వాళ్ళ ఆవులు మన పొలంలో పడ్డాయంట కదా. అందుకే వాళ్లతో గొడవ పెట్టుకున్నా. స్వాతి రాంబాబు అలా మాట్లాడుకుంటూ ఉంటే అక్కడికి పరుగు పరుగున శ్యామల వస్తుంది. శ్యామలని చూసి స్వాతి కంగారు పడుతుంది. ఏంటత్తయ్య అలా కంగారుగా వస్తున్నారు? ఏమైంది? ఏం లేదులేమ్మా, నన్ను చూసి నువ్వెందుకు కంగారు పడుతున్నావు? అమ్మా, విషయం ఏంటమ్మా, అలా కంగారు పడుతున్నావేంటి? కొంపదీసి అక్కడేమైనా చేసొచ్చావా? అరుపులు కూడా వినిపిస్తున్నాయి. మన పొలంలోకి వాళ్ళు ఆవుల్ని వదిలారు కదా, అందుకే వాళ్ల పొలంలోకి ఊళ్ళో ఉన్న ఆవులన్నింటినీ వదిలేశాను. అయ్యో, ఎంత పని చేశావమ్మా. చిన్నపిల్లలాగా గొడవలు పెట్టే పనులే చేస్తావు అంటూ రాంబాబు అక్కడి నుండి హడావిడిగా వెళ్తాడు. తన అత్త శ్యామలని చూసి కోడలు స్వాతి గొనుక్కుంటూ ఉంది. చూడమ్మా స్వాతి, అలా గొనుక్కోకపోతే వెళ్లి పనులు చేసుకోవచ్చు కదా. ఎప్పుడు చూసినా నా గురించి ఆలోచిస్తూ ఉంటావు. నీ మొగుడి గురించి కూడా కాస్త ఆలోచిస్తే మంచిది. ఇంతకీ వంట చేశావా? లేదత్తయ్యా, చెయ్యాలి. టమాటా పప్పు చేసి పెట్టు. ఆవకాయ వేసుకుని తింటూ ఉంటే భలేగా ఉంటుంది. అలాగే రాత్రికి నాకు గోరువెచ్చని పాలివ్వమ్మా. మత్తుగా నిద్రపడుతుంది, లేకుంటే చలికి వణుకుతూ ఉండాలి. అత్తయ్య, మీరెప్పుడూ ఇంతేనా? ఇలా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారా? ఏంటమ్మా నువ్వు ఇలా మాట్లాడుతూనే ఉంటావా? వెళ్ళి ఆ పనుల సంగతి చూడు. మనమేం సిటీలో ఉండట్లేదు, పల్లెటూళ్ళలోనే ఉంటున్నాం. ఆ సంగతి గుర్తుపెట్టుకో నువ్వు. మనకున్నది 2 చేతులే, అయినా ఒకేసారి 6 పనులు చెయ్యాలి. అది గుర్తుపెట్టుకో. సరే అత్తయ్య, వెళ్తున్నాను అంటూ స్వాతి తన అత్తను తిట్టుకుంటూనే పనులు చేస్తుంది. ఇక తరువాత రాంబాబు ఇంటికొచ్చాక ముగ్గురూ కలిసి తింటారు. శ్యామల తన కొడుకుని చూసి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూనే తింటూ ఉంది. అలా నవ్వకమ్మా, నువ్వు చేసిన పనికి అక్కడంతా ఎంత గొడవైందో తెలుసా? లేకుంటే మన పొలంలోకే వాళ్ళ ఆవులొదులుతారా? అన్నీ చూస్తూ ఊరుకుంటే కథ కంచికి చేరుతుందిరా. తొందరగా తినేసి వెళ్ళు. ఈరోజు పొలానికి ఎరువులు వెయ్యాలి. అమ్మాయి స్వాతి, నువ్వు కూడా వెళ్ళి వాడికి సాయం చెయ్యి.
ఇంట్లో ఉండి నా తల తినటం కన్నా అక్కడికెళ్ళి వాడికి సాయం చేస్తే బావుంటుంది. అలాగే అత్తయ్య, వెళ్తాను. అలా తిన్న తరువాత స్వాతి తన భర్త రాంబాబుతో కలిసి పొలానికి వెళ్తుంది. పొలంలో పనిచేస్తున్న స్వాతిని చూసిన రాంబాబు, ఏంటి స్వాతి, ఆమె నిన్ను బాగా ఇబ్బంది పెడుతున్నట్టుంది. నీకేం బాధగా లేదు కదా? లేదండి, నాకే బాధ లేదు. అత్తయ్య ఎన్ని మాటలన్నా మళ్ళీ నన్ను నవ్విస్తూ కొన్ని మాట్లాడుతుంది. అది నాకెంతో నచ్చింది. అమ్మెప్పుడు అంతే సరదాగా ఉంటుంది. అప్పుడప్పుడు చిన్నపిల్లల పనులు చేస్తుంది. దానివల్ల కోపం వచ్చినా అమ్మ అమాయకత్వం వల్ల అవన్నీ మర్చిపోతాం. కానీ నిన్ను కాసేపు కూడా కూర్చొనివ్వకుండా పనులు చేస్తుంది కదా, దానివల్ల నీకేం కోపం రావట్లేదా? చాలాసార్లు కోపం వచ్చిందండి. ఆ తర్వాతే తెలిసింది అత్తయ్య నాకన్నీ నేర్పుతుందని. ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ వెళ్ళటం, మధ్యలో అత్తయ్యతో తమాషాగా మాట్లాడడం అన్నీ నేను ఇష్టంగా మార్చుకున్నాను. చాలా మంది కోడళ్ళు ఇవన్నీ బరువుగా చూస్తారు. అందుకే అత్త కోడళ్ల మధ్య తరచూ గొడవలు జరుగుతుంటాయి. కానీ మన ఇంట్లో అలా కాదు. అత్తయ్య అలా కసురుతూనే ఇలా నవ్విస్తుంటారు. కాసేపు అమాయకంగా మాట్లాడతారు, తర్వాత తలనొప్పి తెప్పిస్తారు. చెప్పాలంటే ఆవిడ ఇప్పుడు మనకొక బిడ్డ. అల్లరి చేసినా అందంగానే ఉంటుందిలేండి. అబ్బబ్బా, ఏం చెప్పావు స్వాతి. అత్తనిలా అర్థం చేసుకునే కోడలుంటే ఆ ఇల్లు స్వర్గంలా ఉంటుంది. ముఖ్యంగా నాలాంటి మగవాళ్లకి ప్రతిరోజు పండగలాగే ఉంటుంది అని భలే అర్థం చేసుకున్నావు స్వాతి. నీలాంటి కోడలు దొరకటం అమ్మ అదృష్టం. అలా సాయంత్రం వరకు మాటలు చెప్పుకుంటూ రాంబాబు స్వాతిలు పొలం పనులన్నీ పూర్తి చేస్తారు. ఇక ఆ తర్వాత ఇంటికొస్తారు. సాయంత్రం అవటం వల్ల అప్పటికే చలి విపరీతంగా ఉంటుంది. స్వాతి ఇంటికొచ్చేసరికి 2-3 దుప్పట్లు కప్పుకొని శ్యామల చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. అయ్యో అత్తయ్య, ఏమైంది మీకు? దాక్కుంటున్నానమ్మా. ఆ చలికి కనిపించకుండా దాక్కుంటున్నాను. అయినా గాని అది నన్ను వదిలిపెట్టట్లేదు. ఏదో ఒకరోజు ఆ చలికి చిరాకు తెప్పిస్తాను చూడు. అమ్మా, చలిమంట వేయమంటావా? వద్దులే బాబూ. అమ్మా స్వాతి, నాకు తాగడానికి వేడివేడిగా ఏదైనా చేసివ్వు. ఈ చలి నుండి కాస్త ఉపశమనం పొందుతాను. అయితే వేడివేడిగా కషాయం పెట్టిస్తానుండత్తయ్యా. ఏవండి, మీరు కూడా తాగండి. వాడికైతే కాస్త ఘాటుగా ఇవ్వు. ఎందుకంటే వాడెప్పుడూ పొలంలోనే చలికి తిరుగుతుంటాడు కదా. ఇలాంటివి పాటించటం వల్లే అమ్మ ఇప్పటికీ ఆరోగ్యంగా ఉంది కదమ్మా? ఒరేయ్ బాబూ, ఆరోగ్యం అనేది తినేదాన్ని బట్టి ఉండదు, మనం ప్రవర్తించే తీరును బట్టి ఉంటుంది. ఎంత కష్టమొచ్చినా నవ్వుతూ ఉండాలి. ఎన్ని బాధలొచ్చినా మర్చిపోయి బతకాలి. అదే నేనిప్పుడు చేస్తున్నాను. చాలా చక్కగా చెప్పారత్తయ్యా. ఈ చలిగాని లేకుంటే మీకు బావుండేది. పాపం ఈ చలికి తట్టుకోలేకపోతున్నారు. మిమ్మల్ని ఇలా చూస్తుంటే మాకు చాలా బాధగా ఉంది. అస్సలు బాధపడకండి. ఈ చలంటే తట్టుకోవడం కొంత కష్టమే గాని ఇదంటే నాకిష్టమే. చలికాలం అందరికీ ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. అదేంటో తెలుసా? తెలీదత్తయ్యా, మీరే చెప్పండి. చలికాలంలో అందరూ తొందరగా ఇంటికొచ్చి పడుకుంటారు. మేం గొప్ప అని చెప్పుకునే వాళ్లను కూడా చేతులు కట్టుకునేలా చేస్తుంది చలి. రోజూ వేడివేడి పదార్థాలు చేసుకు తినేలా చేస్తుంది. ఇంటిల్లిపాది ఒక్కటిగా చేరి చలిమంట ముందు కబుర్లు చెప్పుకునేది ఈ చలికాలంలోనే. అలాగే గొడవపడి ఎడమొహం పెడమొహం వేసుకుని ఉన్న భార్యాభర్తలకు గదిలో దగ్గరికి చేర్చేది ఈ చలే. అందర్నీ వణికించే ఈ చలికాలం చెప్పే పాఠం చాలా గొప్పది. అమ్మా, ఎంత అద్భుతంగా చెప్పావో, భలే చెప్పావు. అందుకే అత్తయ్యా, మీరంటే నాకు చాలా ఇష్టం. చాలా గొప్పగా చెప్పారు అని స్వాతి వేడిగా కషాయం ఇస్తుంది. ఆ కషాయం తాగిన శ్యామల, ఆహా, అద్భుతమమ్మా. ఆ బట్టలుతికే పని పూర్తయిందా? బావిలో నుండి నీళ్లు తీసుకొచ్చి ఆ పనేంటో చూడు, సరేనా? ఎన్ని మారినా ఇలా నువ్వు పనులు చెప్పటం మాత్రం ఆపట్లేదు కదా? ఒరే నాన్నా, నేనిలా లేకపోతే మీరెలా ఉండేవారో. క్రమశిక్షణ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ముఖ్యంగా ప్రతి ఇంట్లో అత్తలకు ఇలాంటి క్రమశిక్షణే ఉంటుంది. ఎందుకంటే ఇంటిని దారిలో పెట్టాల్సింది అత్తే కదా. మరి కోడలు? ఒరేయ్ పిచ్చోడా, ఈరోజు కోడళ్లే కదరా, రేపటి రోజు అత్తలు. అలా శ్యామల అనగానే రాంబాబు స్వాతి ఇద్దరూ హాయిగా నవ్వుకుంటారు. అలా పల్లెటూరి అత్తాకోడళ్ళు ఏ గొడవలు లేకుండా సంతోషంగా ఆనందంగా జీవిస్తారు. వసంతకు పల్లెటూరి కట్టుబాట్లంటే చాలా ఇష్టం. తన ఇంటికి కూడా అలాంటి కట్టుబాట్లు తెలిసిన కోడలే రావాలని ఎప్పటి నుండో అనుకునేది.
కానీ ఆ విషయం తన కొడుకు సీనుతో ఎప్పుడూ చెప్పలేదు. తన భర్త నాగరాజుకు ఆ విషయం చెప్పి చెప్పి విసిగించేది. ఈమె కాస్త తలనొప్పి ఎక్కువగా ఉంది. ఆ టీ నీళ్లు తెచ్చిన మొహాన కొట్టు. మొహాన కొడితే కాలిపోతుందేమో కదండీ. ఇప్పుడేంటే నీ కుళ్ళు జోకులకు ఇక్కడెవ్వరూ నవ్వరు గాని నీ కొడుకు పరిస్థితి ఏంటి? పట్నం నుండి ఎప్పుడొస్తున్నాడంట అయ్యగారు? రావడానికి వారం రోజులు పడుతుందంట. ఈసారొస్తే ఖచ్చితంగా చాలా రోజులుండిపోతాను అన్నాడు. అన్ని రోజులుంటానంటే నేను ఊరుకుంటానా ఏంటి? 2 రోజులుండి వెళ్ళమను. అదేంటండి, బిడ్డ ఇంట్లో ఉంటానంటే ఎవరైనా వద్దంటారా చెప్పండి? మీరేంటలా మాట్లాడుతున్నారు? అంటూ తన భర్తకి వేడి వేడి టీ తీసుకొచ్చి ఇస్తుంది. ఆ టీ తాగుతూ కాస్త ప్రశాంతంగా మాట్లాడతాడు నాగరాజు. అది కాదే, చెట్టంత కొడుకు ఇంట్లో ఉన్నాడంటే బయట నాకు ఇన్ని తిప్పలో తెలుసా? అందరూ వాడి పెళ్లి గురించి అడుగుతారు. కొందరైతే వాళ్ళ పిల్లని ఇస్తామని అంటుంటారే, ఇంకొందరైతే ఆ ఊళ్ళో తెలిసిన అమ్మాయి ఉంది చేసుకుంటారని కూడా అడుగుతారు. అందరికీ సమాధానం చెప్పలేక చస్తున్నాను. ఏం చేయమంటావు? అయ్యో పాపం, నాకు కూడా ఆ ప్రశ్నలే ఎదురవుతున్నాయండి. ఏం చేయమంటారు? వాణ్ణి అడుగుదామంటే కుదరట్లేదు. వాడెప్పుడు పెళ్లి విషయం ఎత్తినా మాట మార్చేస్తున్నాడు. ఈసారి నీ కొడుకు రాని ఆ విషయం ఏంటో కడిగేస్తాను. నేను కూడా వాడితో చాలా విషయాలు చెప్పుకోవాలండి. నా కోడలు ఎలా ఉండాలో వాడికి చెప్పాలి. ఓ యబ్బో, నీ కోడలు ఎలా ఉండాలేంటి? నా కోడలు అచ్చం పల్లెటూరి అమ్మాయిలాగా ఉండాలి. ఇంట్లో అన్ని పనులు చెయ్యగలగాలి. వంటలు రుచిగా చేసి పెట్టాలి. నిజం చెప్పాలంటే ఆ అమ్మాయి మనకి కోడలిగా కాదు, మన కూతురిగా ఇంట్లోకి రావాలి. మనతో కలిసిపోవాలి. ఆశకి కూడా హద్దులుండాలి వసంత. ఈ రోజుల్లో అలాంటి అమ్మాయి దొరకటం కష్టం. చూసావుగా, అన్ని ఇళ్లల్లో కోడళ్ళంటే కొరివి దయ్యాల్లా ఉన్నారు. ఎప్పుడెప్పుడు అత్త చేస్తుందా, మామకి పక్షవాతం వస్తుందా అని ఎదురు చూసే కోడళ్లే ఇప్పుడు ఎక్కువగా ఉన్నారు. నువ్వేమో నీ కోడలు అలా ఉండాలి ఇలా ఉండాలి అని కలలు కంటున్నావు. ఏంటండి ఎప్పుడు చూసినా ఇలా మాట్లాడతారు? ఇలా అపశకునపు మాటలు మాట్లాడకండి. అలా నాగరాజు వసంత మాట్లాడుకుంటూ ఉండగా తలుపు కొడుతున్న శబ్దం వినిపిస్తుంది. ఎవరో వచ్చారు, వెళ్ళి చూడండి. టీ కూడా ప్రశాంతంగా తాగనివ్వవు కదే. ఈ పెళ్ళాలంతా ఇంతే, మొగుని మనశ్శాంతిగా అస్సలుండనివ్వరు. వెళ్ళి చూస్తానుండు అంటూ నాగరాజు టీ గ్లాస్ ని పక్కన పెట్టి గుమ్మం దగ్గరికి వెళ్తాడు. ఇంటి బయట ఉన్న వాళ్ళని చూసి షాక్ అవుతాడు నాగరాజు. ఎవరో ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకుని అక్కడ ఉండటం గమనిస్తాడు. చూపు సరిగా కనిపించదు, కానీ పెళ్లి కొడుకు మాత్రం తన కొడుకే అని నాగరాజుకు తెలుస్తుంది. ఏమే, తొందరగా ఇలా రా. ఏవైందండి? ఎవరొచ్చారు? తొందరగా వచ్చి చావవే. నాగరాజు అలా కోపంగా అరవటం చూసి వసంత పరుగున వంటగదిలో నుండి గుమ్మం వద్దకొస్తుంది. బయట నిలబడి ఉన్న తన కొడుకు సీనుని చూస్తుంది. వెంటనే కళ్ళు తిరిగి పడిపోతుంది. అందరూ కంగారు పడతారు. నాగరాజు అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ మంచినీళ్లు తెచ్చి వసంత మొహంపై చల్లుతాడు. వసంతకు మెలకు వస్తుంది. వసంత, నీకు బాగానే ఉంది కదా? వసంత కన్నీళ్లు పెట్టుకుంది. అది చూసి సీను నాగరాజులు బాధపడతారు. ఏంట్రా నాన్న, ఇలా చేశావేంటి? అమ్మా నాన్న లేరనుకున్నావా? అమ్మా నాన్న, నన్ను క్షమించండి. నేను చేసింది తప్పే, కానీ తప్పనిసరి పరిస్థితిలో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. శాండీ అని నాతో పాటే పని చేస్తుంది. మేమిద్దరం ప్రేమించుకున్నాం, కానీ వాళ్ళింట్లో అది నచ్చలేదు. అందుకని శాండీకి వేరే వాడితో పెళ్లి చేయాలనుకున్నారమ్మా. శాండీ దూరం అయితే నేను అస్సలు తట్టుకోలేను. ఇక వెంటనే శాండీని గుడికి తీసుకెళ్లి పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాను. మీ మీద నాకు నమ్మకం ఉంది. నేను చేసిన పనిని గౌరవిస్తారనుకుంటున్నాను. తప్పు చేస్తుంటే క్షమించండి అమ్మా నాన్న. మీకిష్టం లేకుంటే చెప్పండి, ఇప్పుడే ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. కొడుకు బాధని చూసి వసంత తన కన్నీళ్లు తుడుచుకుంది. కోడలు శాండీ దగ్గరికి వెళ్లి, బాధపడకమ్మా, ఈ రోజు నుండి నేను నిన్ను నా కూతురులా చూసుకుంటాను. నువ్వేం కంగారు పడకు. వసంత అలా అనగానే శాండీ తన అత్తామామల కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకుంది. ఆశీర్వదించండి అత్తయ్యా, మావయ్య. చల్లగా ఉండమ్మా, చల్లగా ఉండు. చూడమ్మా, నువ్వేం బాధపడకు. మీ అత్తని బాధ పెట్టకు, సరేనా? ఈ ఇంట్లో నీ మొగుడు తప్ప నీకు అడ్డు చెప్పేవాళ్లే ఉండరు. సంతోషంగా ఉండమ్మా. అలా అత్తామామలు తమ కోడల్ని దీవిస్తారు. కొత్త దంపతుల్ని ఆశీర్వదించాక వసంత వంటగదిలోకి వెళ్తుంది. సీను కూడా అమ్మతో పాటే వెళ్తాడు. అమ్మా, బాధపడుతున్నావు కదా? ఇలా చేశాక ఎవరికైనా బాధ ఉంటుంది కదరా. పెళ్లి చేసుకోబోయే ముందు నేను అస్సలు గుర్తుకు రాలేదా నీకు? సర్లే, అవన్నీ వదిలే. ఇక జరగాల్సింది చూడు. కోడలి పేరు ఇంగ్లీషుదిలా ఉంది, అంటే వాళ్ళు తెలుగు వాళ్ళు కాదా?
తెలుగు వాళ్ళేనమ్మా, కానీ పట్నంలో పెరిగింది కదా, అందరూ శాండీ అంటారు. ఏంటో మరి శాండీ అనే పేరు విచిత్రంగా ఉంది. ఇంతకీ తనకి వంటలు చేయటం వచ్చా? ఇంటి పనులు బాగా చేస్తుందా? వసంత అలా ప్రశ్నలు అడుగుతుంటే సీనుని శాండీ పిలుస్తుంది. ఇక వెంటనే అమ్మా, తను పిలుస్తుంది, ఇప్పుడే వస్తానుండు. అన్నట్టు నేను బయలుదేరుతున్నాను. నాకు సిటీలో పనుంది, వెంటనే వెళ్ళాలి. మరి కోడలు? తనిక్కడే ఉంటుంది. పట్నంలో పరిస్థితులు బాగోలేవమ్మా. వాళ్ళింట్లో వాళ్ళొచ్చి గొడవ చేస్తారు. అందుకే తనిక్కడుంటేనే బాగుంటుంది. నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. నాకు టైం అవుతుంది, నేను బయలుదేరి వెళ్ళాలమ్మా అంటూ సీను హడావిడిగా తన భార్య శాండీ దగ్గరికి వెళ్ళాడు. ఇక కొంతసేపు శాండీతో మాట్లాడి అక్కడి నుండి బయలుదేరి వెళ్తాడు. సీను వెళ్లిన తరువాత 2 రోజుల పాటు శాండీ తన గదిలోనే ఒంటరిగా ఉండిపోతుంది. వసంత నాగరాజులు కూడా శాండీని ఇబ్బంది పెట్టరు. 2 రోజుల తరువాత అమ్మా శాండీ, ఇలా ఒంటరిగా కూర్చుంటే ఎలా చెప్పు? అలా ఊళ్ళోకెళ్ళి కాస్త తిరిగి రామ్మా. తోడుగా మీ మావయ్యని తీసుకెళ్ళు. వద్దత్తయ్యా, ఇంట్లోనే ఉంటాను. అరే, ఇంట్లోనే ఉంటే నీకు కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అలా వెళ్ళిరా అమ్మా, మనసు కూడా కాస్త ప్రశాంతంగా ఉంటుంది. నేను చెప్తున్నాను కదా, వెళ్ళిరా. అలాగే అత్తయ్యా, వెళ్తాను. అలా వసంత మాట విని శాండీ బయలుదేరి వెళ్తుంది. ఊళ్ళోకెళ్లిన శాండీని అందరూ వింతగా చూస్తుంటారు. పల్లెటూళ్ళలో పట్నం కోడలొస్తుంది చూడు అంటూ మరికొందరు మాట్లాడుకోవటం శాండీ వింటుంది. హై హీల్స్ వేసుకుని వెళ్లటం వల్ల శాండీకి ఆ పల్లెటూరి రోడ్డుపై నడవడం కాస్త కష్టంగా ఉంటుంది. అరే, ఈ దారిలో నడవటం కాస్త కష్టంగా ఉందే, అందరూ నన్ను వింతగా చూస్తున్నారేంటి? ఇక శాండీని చూసి అటుగా వెళ్తున్న పక్కూరి మనిషి పంకజం పలకరిస్తుంది. ఇదిగో అమ్మాయి, నువ్వు వాసంత కోడలివే కదా? ఎవరో సిటీ అమ్మాయిని లేపుకొచ్చేశాడని విన్నాన్లే, నువ్వేనా? మీరెవరండి? చూస్తుంటే అర్థం కావట్లేదా? పక్కుళ్ళో నేనే అందగత్తెను. ఒకప్పుడు ఊళ్ళోని మగాళ్లంతా నా వెనకాలే తిరిగారు. అది నా సత్తా. ఇప్పుడు అందరూ నీ గురించి మాట్లాడుకుంటున్నారు. ఓయబ్బో, నువ్వు గొప్ప అందగత్తవని అందరూ అనుకుంటున్నారు. నిన్ను చూస్తుంటే మరీ అంత అందంగా ఏం కనిపించట్లేదులే, ఏదో సాదాగానే ఉన్నావు. ఇంతకీ వసంత కొడుకుని ఎలా పడేశావు? పంకజం మాట్లాడే మాటలకు శాండీకి కోపం తన్నుకొస్తుంది. వెంటనే పంకజాన్ని లాగిపెట్టి ఒక్కటిస్తుంది. ఇక ఆ తరువాత అక్కడి నుండి బయలుదేరి వచ్చేస్తుంది. హడావిడిగా రావటం వల్ల పేడలో కాలేస్తుంది శాండీ. మరోవైపు బురద నీళ్లు కూడా పడతాయి. ఇంటి నుండి బాగానే వెళ్లిన శాండీ అలా బురద నీళ్లతో పేడని తొక్కి ఇంటికి రావటం చూసి వసంత ఆశ్చర్యపోతుంది. ఏంటమ్మా ఇది, నీకీ పల్లెటూరు అంతగా అలవాటు లేనట్టుందే? అవునత్తయ్యా, ఇప్పటి వరకు పల్లెటూరికి వెళ్ళిందే లేదు. నాకు వంట చేయటం కూడా రాదత్తయ్యా. ఇక నేను మా అమ్మ నాన్నలకి దూరంగా ఉంటూ పెరిగాను. వాళ్ళని కూడా సరిగా చూసుకోలేదు. శాండీ అలా చెప్పగానే వసంత బెంగ పెట్టుకుంది. సరేలేమ్మా, మెల్లమెల్లగా అన్నీ నేర్పిస్తాన్లే. నువ్వేం కంగారు పడకు. నువ్వలా కూర్చో, మీ మావయ్యకి టీ పెట్టాలి. టీ పెట్టడం వచ్చత్తయ్యా అంటూ శాండీ హడావిడిగా టీ చేయటం మొదలెట్టింది. అయితే చక్కెరకు బదులుగా సాల్ట్ వేసి నాగరాజు దగ్గరికి తీసుకెళ్ళింది. కోడలు టీ ఇవ్వడంతో నవ్వుతూ తీసుకునే నాగరాజు టీని అలా తాగగానే వాంతి చేసుకోవాలనుకుంటాడు. కాని కోడలు శాండీ బాధపడుతుందని తెలిసి నవ్వుతూనే టీ మొత్తం తాగేశాడు. ఇంతలో నాగరాజుకు వాంతులు మొదలయ్యాయి. అయ్యో దేవుడా, ఏంటి స్వామి నాకు ఈ శిక్ష? ఏంటండి పొద్దు పొద్దున్నే వాంతులు? ఒసేయ్, కోడల్ని టీ చేయమని చెప్పటం ఇప్పుడు అవసరమా చెప్పు? ఓహో, వాంతులకి కారణం అదేనా? అత్తయ్య, ఆ డబ్బాలో ఉన్నది చక్కెరే కదా? అయ్యో కాదమ్మా, అది సాల్ట్. కొంపదీసి అది వేసావా ఏంటి? అవునత్తయ్యా అని బాధగా చెప్పింది. వసంతకి నవ్వాగదు. నాగరాజు వైపు చూసి నవ్వుకుంటుంది. నాగరాజుకి కోపం వస్తున్నా ఓర్పుగా ఉంటాడు. ఇక నవ్వింది చాలు, నోరు మూసుకొని వెళ్ళి పని చూసుకో. నాగరాజు అలా బాధపడటం చూసి శాండీ కంటతడి పెట్టింది. ఇక అత్తమామల కోడల్ని ఓదార్చారు. చూడమ్మా శాండీ, నిన్ను చూస్తుంటే అప్పుడే పుట్టిన పసిపాపలా ఉన్నావు. నేననుకున్నవేవీ నీలో లేవు, కానీ నిన్ననుకున్నట్టుగానే మార్చుకుంటాను. బాధపడకు. క్షమించండి అత్తయ్యా, నా వంటలు చేయటం రాదు. మిమ్మల్ని చూసుకోవటం కూడా రావటం లేదు. అమ్మకి దూరంగా ఉన్నాను. పట్నంలో పెరిగాను. ఈ పల్లెటూరి కట్టుబాట్లు అంతగా తెలియవత్తయ్యా.
పల్లెటూరంటే అందరూ చిన్నచూపు చూస్తారమ్మా. కానీ సిటీకైనా టౌన్కైనా పట్నానికైనా అన్నీ నేర్పించేది పల్లెటూరే. పల్లెటూళ్ళలో పుట్టిన వాళ్లే పట్నానికి వెళ్ళి అన్నీ సాధిస్తారు. నువ్వేం కంగారు పడకు, నేను నీకన్నీ నేర్పుతాను. అయ్యయ్యో, మీరిద్దరూ కబుర్లు తర్వాత చెప్పుకుందరు గాని ముందు వాంతులు తగ్గడానికి ఏదైనా చెయ్యండి. నా వల్ల కావట్లేదు. అలా నాగరాజు అనడంతో అత్త కోడళ్ళిద్దరూ నవ్వుకుంటారు. ఇక ఆ తరువాత పట్నం కోడలికి వసంత అన్నీ నేర్పుతుంది. తనకి నచ్చినట్లు మార్చుకుంటుంది. పట్నం కోడల్ని తమకు అనుగుణంగా మార్చుకున్నాక అత్త కోడళ్ళిద్దరూ ఆనందంగా ఉంటారు. శాండీ తన అమ్మా నాన్నలతో కలిసిపోవటం చూసి సీను కూడా చాలా సంతోషిస్తాడు.